హే ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనము యోహాను సువార్త 3వ అధ్యాయాన్ని కలిసి చదువుకుందాము. మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే దయచేసి వాటిని తెరిచి చదవండి. ఒకవేళ లేనట్లయితే స్క్రీన్ మీద వాక్యం వస్తుంది, దాన్ని చూసిన చదవాల్సిందిగా కోరుచున్నాను. అయితే యోహాను సువార్త 3వ అధ్యాయం అంటే జాన్ చాప్టర్ 3 అంటే చాలామందికి సుపరిచితం, చాలామందికి తెలుసు. ఎందుకంటే జాన్ 3:16 అనే వర్డ్స్ ఉంటుంది తెలుసా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అనే వర్డ్స్, ఫర్ గాడ్ సో లవ్డ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ అని ఉంటుంది. సో ఆ వర్డ్స్ ఈ చాప్టర్లోనే ఉంటుంది. అండ్ ఆల్సో మిమ్మల్ని ఇది చదవబోయే ముందు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. అదేంటంటే ఈ చాప్టర్ చదివాక మీకు ఒకటి అర్థమవుతుంది, కానీ దట్ ఈస్ నాట్ ట్రూ. అదేంటి అంటే యేసుక్రీస్తు బాప్తిస్మము వేరే వాళ్ళకి ఇచ్చాడా అనే క్వశ్చన్. యేసుక్రీస్తు, యోహాన్ కాదు, యేసుక్రీస్తు బాప్తిస్మము వేరే వాళ్ళకి ఇచ్చాడా, యేసుక్రీస్తు తన చేతులతో ఇచ్చాడా, అది క్వశ్చన్. దీని ఆన్సర్ ఈ వీడియో ఎండ్లో చూద్దాము. సో జాన్ చాప్టర్ 3 మనం నేర్చుకుందాం. చదువుబోయే ముందు ఒకటేంటంటే స్పిరిట్ అనే గ్రీక్ వర్డ్ని ట్రాన్స్లేట్ చేసినప్పుడు అది ఆత్మ అని, స్పిరిట్ అంటే ఆత్మ అది మనకు తెలుసు, బట్ గ్రీక్ వర్డ్లో విండ్ అంటే గాలి అని కూడా మీనింగ్, అదొకటి మనం చూసాము. ఇంకొకటి ఏంటంటే ఇందులో చాప్టర్ 3 verse 20లో చాలామంది అరే మీ క్రిస్టియన్స్లో చాలామంది హిపోక్రట్స్ ఉన్నారు, అంటే వేషధారులు ఉన్నారు అని చెప్పడం ఒకటి చూస్తాము. అండ్ ఆల్సో చాలా ఎక్స్క్యూజెస్ చేస్తారు. కానీ నిజానికి ఏంటంటే యేసుక్రీస్తులోకి వస్తే వాళ్ళు చాలా మార్చుకోవాలి, వాళ్ళ జీవితాన్ని మార్చుకోవాలి, వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ని మార్చుకోవాలి. కాబట్టి అవన్నీ మార్చుకోవడం వాళ్ళకి ఇష్టం లేక, అవన్నీ మార్చుకోవడం వల్ల కాక వాళ్ళు యేసుక్రీస్తుని దూరం పెడతారు. కానీ నిజానికి చాలామంది జీసస్ క్రైస్ట్ అంటే చాలా ఇష్టం. అంటే తనలో ఏ తప్పు ఎవరు పట్టలేరు కదా, యేసుక్రీస్తులో ఏ తప్పు పట్టలేరు. కానీ ఎందుకు యాక్సెప్ట్ చేయరు? యాక్సెప్ట్ చేయాల్సి వస్తే ఇవన్నీ మానేయాల్సి వస్తుంది, కాబట్టి యాక్సెప్ట్ చేయరు. సో మనందరం వాళ్ళ కోసం ప్రేయర్ కూడా చేయాలి. వాళ్ళు తమ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి, వ్యర్థమైన వాటి నుంచి దూరంగా, అంటే వాటి నుంచి దూరం అవ్వాలి, యేసుక్రీస్తు నమ్మకాలను మనందరం ప్రార్థన చేయాలి. సో జాన్ చాప్టర్ 3ని మనము స్టార్ట్ చేసుకుందాం. యూదుల అధికారి అయిన నికోదేమను పరిసయ్యుడు ఒకడు ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడునూ చేయలేడని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలంగా జన్మించినది ఆత్మీయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలెనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము, ఈ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడుగగా, యేసు ఇట్లా నేను, నీవు ఇశ్రాయేలుకు బోధకుడివై ఉండి వీటిని ఎరగవా? మేము ఎరిగిన సంగతియే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యం ఇచ్చుచున్నాము. మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. భూ సంబంధమైన సంగతులు నేను మీతో చెప్పితే మీరు నమ్ముకున్నప్పుడు పరలోక సంబంధమైనవి మీతో చెప్పినడలా ఎలాగ నమ్ముదురు? మరియు పరలోకం నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకంలో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగూ ఎత్తనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్యజీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకంలోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుష్యులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు.
సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలంగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగునొద్దకు వచ్చును. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండెను గనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచూ ఉండెను. జనులు వచ్చి బాప్తిస్మము పొందిరి. యోహాను ఇంకను చెరసాలలో వేయబడి ఉండలేదు. శుద్ధీకరణాచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదము పుట్టెను. ఇక్కడ శుద్ధీకరణ అంటే బాప్టిజమే. ఓకే. గనుక వారు యోహాను నొద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిజం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లనెను, తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడునూ ఏమీ పొందనేరడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడిన వాడనే అనియు చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితులు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చువాడు అందరికీ పైనున్నవాడు, భూమి నుండి వచ్చువాడు భూసంబంధమైన సంగతులను గూర్చి మాట్లాడును. పరలోకం నుండి వచ్చువాడు అందరికీ పైగా నుండి తాను కన్నవాటిని గూర్చియు విన్నవాటిని గూర్చియు సాక్ష్యం ఇచ్చుచు ఆయన సాక్ష్యము ఎవడును అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడను మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించను గనుక ఆయన దేవుని మాటలే పలుకును. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనుక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కుమారుని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి యుండును. దేవుడిచ్చిన ఈ వాక్యము దీవించను గాక. సో మీరు 22nd వర్స్ మీరు కనుక చూస్తే 22nd వర్స్ డిస్ప్లే చేస్తున్నాను. సారీ 22 కదా, 22. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను. సో ఇక్కడ మనం చూసినప్పుడు యేసుక్రీస్తు బాప్తిస్మం ఇచ్చుచు ఉండెను అనే వర్డ్స్ మనకు కనిపిస్తుంది కదా. కానీ యాక్చువల్గా ఏంటంటే నెక్స్ట్ చాప్టర్లో చాప్టర్ 4 వర్స్ 3లో ఇది ఉంటుంది. ఆయనను యేసే బాప్తిస్మము ఇయ్యలేదు కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండరు. సో జీసస్ క్రైస్ట్ బాప్టిజం ఇవ్వలేదు, అట్లీస్ట్ ఈ చాప్టర్ వరకు యేసుక్రీస్తు బాప్టిజం ఇవ్వలేదు, బట్ వాళ్ళ శిష్యులు ఇచ్చారు. సో మనము జస్ట్ 3rd చాప్టర్ చూసేసి ఇచ్చేసాడు అని అనుకుంటే కాదు, బైబిల్ని ఎప్పుడన్నా హోల్గా చదివితేనే మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్.